హలో, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నేను శ్రీనివాసన్, ఫిజిక్స్ లెక్చరర్ ఫ్రమ్ స్పార్క్ అకాడమీ. నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది బోర్డ్ ఎగ్జామినేషన్స్లోను, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, జేఈ మెయిన్, నీట్ అండ్ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్స్కి. ఇవాళ మనం ఏపీ బోర్డ్ ఎగ్జామినేషన్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ షార్ట్ క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం సెకండ్ ఇయర్ షార్ట్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 3 questions చేసాం. మనం 3 to 4 questions చేసాం. ఇప్పుడు అదే చాప్టర్లో కంటిన్యూ చేస్తూ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ కూడా మనం చెప్తాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్లో కూడా షార్ట్ క్వశ్చన్స్ చెప్తాం. సో ఏపీ బోర్డ్ సెకండ్ ఇయర్ పాత మోడల్లోనే ఉంది. అది 60 marksకి. మీకు తెలుసు ఆ మోడల్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రాశారు, అదే మోడల్లో ఉంది సెకండ్ ఇయర్కి. వెరీ షార్ట్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, అన్ని ఆన్సర్స్ రాయాలి. షార్ట్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, 6 రాయాలి. ఈచ్ క్వశ్చన్ 4 marks. లాంగ్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, 2 రాయాలి. ఒక్కో దానికి 8 marks. సో షార్ట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కంటిన్యూ చేస్తున్నాం. దాని తర్వాత పొటెన్షియల్ కెపాసిటెన్స్ చెప్తాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వైట్ లేదా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ బోర్డ్స్ ఏపీ బోర్డ్ ఓకే స్టూడెంట్స్, ఏపీ బోర్డ్ ఫిజిక్స్. ఓకే, నా మనకి చేస్తున్న చాప్టర్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ ఫీల్డ్స్ ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ చేసాం, షార్ట్ క్వశ్చన్స్. ఎస్ఏక్యూస్ చేస్తున్నాం. మనం చేస్తుంది ఏంటి? ఎస్ఏక్యూస్, షార్ట్ క్వశ్చన్స్, 4 marks. ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ టైం మనం డైపోల్ చెప్పాం, యాక్సియల్ మీకు చెప్పాను, లాస్ట్ వరకు చెప్పాను. అది జస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంతే. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, derive the expression for electric field at a point on equatorial line of dipole, on equatorial line of electric dipole. Derive the expression for electric field at a point on equatorial line of dipole. అన్నీ మనం డిస్కస్ చేసే షార్ట్ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికి డైపోల్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాం మనం. వాట్ ఈస్ డైపోల్? 2 equal and opposite charges separated by a distance, small distance, is called dipole. 2 equal and opposite charges separated by distance is called dipole. Dipolement is a vector. Dipolement is a vector that is given by P bar, Q into 2A, where 2A is length of the dipole. Now I am drawing diagram. What is equatorial line? I am drawing diagram. What is equatorial line? So as equatorial line diagram I am drawing. This is minus Q, this is plus Q. Minus Q plus Q. Okay, the question is there, no problem. Now we are choosing a point P here.
choosing a point P here. What is equatorial line? This is called equatorial line. What is equatorial line? Starting from center, this is center, this is A, this is A. 2A is length of the dipole. Okay students, I am choosing what is OP. OP is called equatorial line. OP is called equatorial line. What is equatorial line? Perpendicular bisector line. అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఏ దగ్గర ఒక ఛార్జ్ పెట్టాం, బి దగ్గర ఒక ఛార్జ్ పెట్టాం, పి పాయింట్ చూజ్ చేసుకున్నాం. అక్కడ ఏం చూజ్ చేసుకోవాలి మనం? +1 యూనిట్ చూజ్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే +1 యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపీ ఈక్వటోరియల్ లైన్ అంటే ఏంటి? ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది, పాసింగ్ త్రూ సెంటర్ ఉంటుంది. దాన్నే పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైన్ కూడా అంటారు. లాస్ట్ టైం మనం యాక్సియల్ లైన్ చెప్తాం, ఇదే లైన్ మీద చెప్తాం. ఇప్పుడు ఈక్వటోరియల్ లైన్ చెప్తున్నాం. ఓ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నామంటే R అనుకుంటున్నాం. ఇప్పుడు ఇదే అయితే ఇది √r² + PB PA ఏమవుతాయంటే PA PB ఏమవుతాయంటే √r² + r² అవుతుంది. వాట్ ఈజ్ R? R is the distance of P from O. O means center of the dipole. O means center of the dipole అనమాట. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ +1 యూనిట్ +Q, దీని మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఇలా ఉంటుంది. దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 అంటాం. ఈ +1 యూనిట్ -Qకి అట్రాక్ట్ అవుతుంది, అది E2 అవుతుంది. There are 2 electric fields, E1 and E2. ఒకటేమో రిపల్సివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒకటి అట్రాక్టివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ +1 యూనిట్ దీని దగ్గర నుంచి రిపెల్ అవుతుంది ఈ డైరెక్షన్లో, అవే ఫ్రమ్ దట్. రిపల్షన్ అంటే అవే ఫ్రమ్. ఈ +1 యూనిట్ దీనికి అట్రాక్ట్ అవుతుంది, -Q ఛార్జ్కి అట్రాక్ట్ అవుతుంది. ఈ రెండు ఫీల్డ్స్ ఎలా ఉన్నాయేమో ఒక యాంగిల్లో ఉన్నాయి. దీని యొక్క రిజల్ట్ అంటే మనకి ఇలా ఉంటుంది. దీని యొక్క రిజల్ట్ అంటే ఇలా ఉంటుంది. దీన్ని రిజల్ట్ అంటే ఇదే ఈక్వటోరియల్ లైన్. అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతున్నాం. ఇది ఈ సైడ్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఇది తీటా అయితే ఇది కూడా మన తీటా అవుతుంది. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. తీటా తీటా, ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవుతుంది. ఇది తీటా అయితే ఆల్టర్నేట్ యాంగిల్స్ తీటా అవుతుంది. ఎందుకంటే 2 ప్యారలల్, ఈ రెండు ప్యారలల్ కట్ బై ట్రాన్స్వర్సల్. ఇది తీటా అయితే తీటా అవుతుంది, ఇది తీటా అయితే అది కూడా తీటా అవుతుంది. మనం రిజల్టెంట్ ఫీల్డ్ కనుక్కోవాలి. వాట్ ఈజ్ ఈఆర్? ఇక్కడ రాస్తున్నాం మనం. లెట్ E1 బి ద electric field as shown in the figure. Away from that, E2 is another electric field. E2 be another electric field. Let ER, that is called resultant field. That is called equatorial line field. దాన్ని ఏమంటారు? ఈక్వటోరియల్ ఫీల్డ్. రిజల్టెంట్ ఈక్వటోరియల్ EQAT అంటే ఈక్వటోరియల్ ఫీల్డ్. దీనికి పేరు మనం పెరగచ్చు ABC, ఈ డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ పేరు కావాలంటే పెట్టుకోవచ్చు మనం. PABC లేదు కదా, లంగ్ సి. ప్యారలల్ ద్వారా చేయొచ్చు, ఇలా ప్యారలల్ కంప్లీట్ చేయొచ్చు మనకు కావాలంటే. ఇలా కంప్లీట్ చేయొచ్చు, కొంచెం ఎగ్జాక్ట్గా ప్యారలల్ గీయాలి. రైట్ స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, ఈక్వటోరియల్ లైన్ ఫీల్డ్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే E1 E2 మనకి ఏం కనుక్కోవాలి? ఈక్వటోరియల్ లైన్ ఫీల్డ్ కనుక్కోవాలి, రిజల్టెంట్ ఈక్వటోరియల్ లైన్ ఫీల్డ్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే అన్న E1 రిజాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను సెపరేట్గా వేస్తాను చూడండి ఒకసారి. E1 ఇలా ఉంది, ఏనన్నా E2 ఇలా ఉంది, ER ఇలా ఉంది, అవునా? ఫిగర్లో ఎలా ఉంది? E1 E2 ఇలా కేసామనుకోండి, ఇది తీటా. మళ్ళీ మూవ్ చేసి చూపిస్తానమ్మా. దీన్ని రిజాల్వ్ చేస్తే ఏమవుతుందంటే అమ్మా, E1 రిజాల్వ్ చేస్తే E1 cos θ ఇలా ఉంటుంది, E2 cos θ కూడా ఇటే ఉంటుంది. మనం దీన్ని రిజాల్వ్ చేస్తున్నాం,
horizontal components, E1 cos theta, E2 cos. But what about sin theta? They get cancel అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రాయాల్సింది ఏంటంటే E1 E2 ఈక్వల్గా ఉంటాయి. E1 E2 ఎలా ఉంటాయి? రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉంటాయి. ఫార్ములా ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా Q బై ఏమవుతుంది, PA స్క్వేర్ ఆర్ PB స్క్వేర్ అవుతుంది. PA స్క్వేర్ ఆర్ PB స్క్వేర్ రెండు ఈక్వల్ ఉంటాయి. PA PB ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ PA ఈజ్ ఈక్వల్ టు PB ఇక్కడ రాసాం కదా, PA స్క్వేర్ అయినా PB స్క్వేర్ అయినా ఒకటే అవుతుంది. అప్పుడు E1 అన్న E అని రాయచ్చు, ఈజ్ ఈక్వల్ టు E అని రాసుకోవచ్చు. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E అని రాసుకోవచ్చు. ఓకేనన్నా. E1 ఈ ఫార్ములా ఏమవుతుందంటే 1/4πε0 Q/r స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ అవుతుంది. ఇది ఈ ఫార్ములా. ఓకే స్టూడెంట్స్, ఈ ఫార్ములా ఇది అవుతుంది. ఓకేనా, ఈ ఫార్ములా ఇది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే E1 E అన్నాం కదా, E1 అన్నా E అంటున్నాం, E2 అన్నా E అంటున్నాం. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సైన్ తీటా అంటే మీకు ఈ సైన్ తీటా రెండు ఆపోజిట్గా పనిచేస్తాయి కాబట్టి ఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు రిజల్యూషన్ ఫ్యాక్టర్ మీకు తెలుసు కదా, ఈ కాస్ తీటా యాడ్ అవుతాయి. ఈవెన్ కాస్ తీటా అన్నా ఈ కాస్ తీటా అన్నా ఒకటి, రెండు ఈక్వల్ కాబట్టి. అయితే స్టూడెంట్స్ ఇక్కడ కాస్ తీటా కనుక్కోవాలంటే ఏం ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక పాయింట్ డి అని పెట్టుకున్నాం అనుకో. కాస్ తీటా ట్రయాంగిల్ ఓ కదా, ఇది అవసరం లేదు. ట్రయాంగిల్ ఓపిఏ ఏది తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ ఓపిఏ తీసుకుంటే కాస్ తీటా ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ తీటా అంటే ఏంటంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఏ, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత, దాని పిఏ కదా, పిఏ అవుతుంది. పిఏ అంటే ఏంటి, √r స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ అని అనుకున్నాం. ఆల్రెడీ ఇచ్చాడు. పిఏ ఇది కూడా PB ఇది కూడా √r స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. పిఏ తీసుకున్నా PB తీసుకున్నా అది ఓపిఏ ట్రయాంగిల్లో కాస్ తీటా A/PA అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇది అవుతుంది. సో అసలు మూవ్ చేసి చూపిస్తాను మరి విషయాన్ని మీరు సార్ చూసుకోండి. డెరివేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందని చూస్తాను. ఓకే స్టూడెంట్స్, ఒకసారి చూడండి. derive the expression for electric field at a point on the equatorial line. ఇది ఓకే చూడండి, ఇది డయాగ్రామ్ మీకు అర్థమైంది. కొంచెం డైపోల్ లెంగ్త్ ఎక్కువ గీసాను నేను, కొంచెం తక్కువ గీయాలి. యాక్చువల్ డైపోల్ లెంగ్త్ అది తక్కువ ఉంటుంది, ఏబీకి మధ్య దూరం కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ డైపోల్ మనం చేస్తాం. ఓపీ ఇస్ కాల్డ్ ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ టు యాక్సియల్ లైన్ అనమాట. ఇదివరకు యాక్సియల్ లైన్ చేసాం, పర్పెండిక్యులర్ టు యాక్సియల్ లైన్. పర్పెండిక్యులర్ ఉండడమే కాకుండా సెంటర్ ఆఫ్ ది డైపోల్ నుంచి పాస్ కావాలి. పర్పెండిక్యులర్ యాక్సియల్ లైన్ పర్పెండిక్యులర్ ఉంటూ సెంటర్ ఆఫ్ ది డైపోల్ నుంచి పాస్ కావాలి. దాన్నే ఈక్వటోరియల్ లైన్ అంటారు. వాట్ ఇస్ ఈక్వటోరియల్ లైన్? ఏ లైన్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ది డైపోల్ అండ్ పర్పెండిక్యులర్ టు యాక్సియల్ లైన్, దట్ ఈస్ కాల్డ్ ఈక్వటోరియల్. ఇక్కడ మ్యాథమెటిక్స్ ప్రకారం డైపోల్ ఏది, ఏబి డైపోల్ మరి 2a లెంగ్త్ ఆఫ్ ది డైపోల్, తీటా సరే, ఇది ఏ అండ్ ఏ. ఓకి పీకి మధ్య డిస్టెన్స్ అంతా r is the distance of p from O. Now there are two electric fields are there. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా అయినా ఒకటేమో ఈ డైరెక్షన్లో ఉంది, ఎలాంగ్ బీపీ ఉంది. ఇది ఎలాంగ్ పిఏ ఉంది, ఒకటి ఎలాంగ్ బీపీ ఒకటి ఉంది. ఎలాంగ్ బీపీ అంటే ఎవన్, ఎలాంగ్ పీపీ అంటే అట్రాక్షన్, E1 E2. కానీ రెండు ఒకటే డైరెక్షన్లో లేవు. దే ఆర్ హ్యావింగ్ సమ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. E1కి E2కి మధ్య యాంగిల్ తీటా ప్లస్ తీటా 2 తీటా ఉంది. ఇది దీని రిజల్టెంట్ పారలల్ లా ప్రకారం దీని రిజల్టెంట్ పీసీ. దీన్ని ఏమని ER అంటున్నాం, రిజల్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ బొమ్మని E1 ఈక్వల్ ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈక్వల్ ఉంటాయి. అదే యాక్సియల్ లైన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈక్వల్ ఉండదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్ఈక్వల్ ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈక్వల్ ఉంటాయి, సేమ్ డైరెక్షన్లో ఉండదు. అది గమనించాలి. Let E1 be the electric field, E2 be the another electric field. Let ER is the equatorial field. ఇప్పుడు E1 E2 రిజాల్వ్ చేశారు. ఆ బొమ్మ ప్రకారం E1 రిజాల్వ్ చేశారు.
ఎలా ఏదో డైరెక్షన్ పెట్టుకోవాలి, ఎలా పీసీ అనేది పెట్టుకోవాలి. ఎలా పీసీ అని పెట్టుకోవాలి. ఓకే స్టూడెంట్స్, నేను చూశారు కదా ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో నేను చెప్తున్నాను, నెక్స్ట్ పేజ్ చెప్తున్నాను. ఈ డెరివేషన్ ఏంటంటే రిజల్టెంట్ ఫీల్డ్, ఈఆర్ రిజల్టెంట్ ఏమవుతుందంటే 2E cos θ అవుతుంది. 2E cos θ ఇది ఆన్సర్. ఈ అంటే ఏంటన్నా 1/4πε0 Q by root r square plus a square whole square r square plus a square cos θ అంటే a by root r square plus a square అని వస్తుంది. ఓకేనా? రిజల్టెంట్ ఫీల్డ్ 2 into 1/4πε0 Q into a. దీని ఎట్లా రాయొచ్చు? r square plus a square హోల్ పవర్ ఎంత 1, స్క్వేర్ రూట్ అంటే ఎంత పవర్ హాఫ్, దీని పవర్ 1 దాని పవర్ హాఫ్, రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? r square plus a square 1 plus half 3/2 వస్తుంది. 3/2 వస్తుంది. దీని వల్ల ఎలా రాయొచ్చు అంటే ఈఆర్. ఓకే స్టూడెంట్స్, 1/4πε0 ఒక జాగాలో రాస్తారు, ఒక జాగాలో రాసిన తర్వాత 2QA అని రాస్తారు బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2. మన డైపోల్ మూమెంట్ అంటే ఏంటన్నా? డైపోల్ మూమెంట్ అంటే P = 2AQ, ఇదే డైపోల్ మూమెంట్ అంటే. దీన్ని ఏమంటారు? డైపోల్ మూమెంట్ అంటారు. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏ వెరీ వెరీ లెస్ దెన్ ఆర్, ఏ అంటే ఏంటి? హాఫ్ ద లెంగ్త్ ఆఫ్ డైపోల్. ఏ వెరీ వెరీ లెస్ దెన్ డిస్టెన్స్. అప్పుడు ఈ రిజల్టెంట్ ఏమవుతుందంటే 1/4πε0 P by అంటే షార్ట్ డైపోల్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇలా పెడితే మనకి ఏమంటారంటే షార్ట్ డైపోల్ అంటారు. దీని ఏమంటారు? షార్ట్ డైపోల్ అంటే ఏ వెరీ వెరీ లెస్ దెన్ ఆర్. P by అప్పుడు ఏమవుతుందంటే ఏని నెగ్లెక్ట్ చేస్తే r స్క్వేర్ హోల్ పవర్ 3/2, r స్క్వేర్ హోల్ పవర్ 3/2, a to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. రిజల్టెంట్ ఫీల్డ్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 1/4πε0 P by r³ అని వస్తుంది. P by r³. ఇది ఫార్ములా. దీన్ని ఈక్వటోరియల్ ఫీల్డ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఈక్వటోరియల్ లైన్ ఫీల్డ్ అంటారు. ఈక్వటోరియల్ ఫీల్డ్. ఓకే స్టూడెంట్స్, దీని ఏ చూడండి ఒకసారి, ఇది ఈక్వటోరియల్ ఫీల్డ్ ఒకసారి చూసుకోండి. అయితే దీని డైరెక్షన్ ఉంటుందమ్మా, ఎగ్జామ్లో రాయక్కర్లా, డైరెక్షన్ చూపిస్తాను నేను. ఓకే చూడండి ఒకసారి, డైరెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు డైరెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే -Q2 + Q. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇది డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఆపోజిట్గా ఉంటుంది, అందుకోసం -P క్యాప్ అని రాస్తాడు. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ PC డైరెక్షన్ కదా. డైపోల్ మూమెంట్ ఎలా ఉంది? లెఫ్ట్ టు రైట్. అది ఎలా ఉంది? ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అంటే ప్యారలల్గా ఉంది. యాంటీ ప్యారలల్ టు ద డైపోల్ ఉంది, యాంటీ ప్యారలల్ టు ద డైపోల్ ఉంది. అది డైరెక్షన్. ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా యాక్చువల్ అని ఇంపార్టెంటే, ఈక్వటోరియల్ అని ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. Electrostatics, and what is its significance? And explain its significance. అయితే కులూమ్స్ లా లాగే గాస్ లా ఉంటుందేమో, రెండు సిమిలరే.
గాస్లా ఏమో సిమెట్రికల్ సిచ్యువేషన్స్లో కొన్నిట్లో గాస్లా ఈజీ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో కులుమ్స్లా ఈజీ అవుతుంది. పర్టికులర్గా సిమెట్రికల్ సిచ్యువేషన్స్ కానీ కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ లైక్ లైన్ చార్జ్, సర్ఫేస్ చార్జ్, వాల్యూమ్ చార్జ్, ఇలాంటి కేసుల్లో గాస్లా అంటే కులుమ్స్లా కూడా వాడచ్చు, గాస్లా సిమెట్రికల్ సిచ్యువేషన్స్లో వాడచ్చు. డెఫినేషన్ ఏంటి గాస్లా? గాస్లా డెఫినేషన్ ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా చిన్న క్వశ్చన్, ఎక్కువ మ్యాథమెటిక్స్ ఉండదు, చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, నేను ఆన్సర్ ఏంటంటే బట్ ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. వాట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ గాస్లా? స్టేట్మెంట్ ఆఫ్ గాస్లా ఏంటంటే the flux enclosed in a, ఇక్కడ మెయిన్గా తీసుకోవాల్సిన క్లోజ్డ్ సర్ఫేస్, ఇది ఇంపార్టెంట్. ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ a closed surface is equal to 1 by epsilon naught times the charge, total charge enclosed. Total charge enclosed. What is that definition? The flux enclosed in a closed surface is equal to 1 by epsilon naught times the total charge enclosed. Flux అంటే ఏంటి? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట, పాసింగ్ త్రూ ఏ సర్ఫేస్. టోటల్ ఏ ఫ్లక్స్ అంటే అది టోటల్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్, అది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఇది ఫార్ములా, ఇది మ్యాథమెటిక్గా రాయాలంటే ఎట్లా రాస్తామంటే ఆన్సర్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు Q by epsilon naught అని రాస్తాం. Q టోటల్ తీసుకోవాలి, Q నెట్, Q టోటల్ బై ఎప్సిలాన్ నాట్, Q నెట్ బై ఎప్సిలాన్ నాట్. దీన్నే కొన్ని బుక్స్లో ఇంటగ్రల్ E బార్ డాట్ డిఎస్ బార్ అని కూడా రాస్తారు. ఫ్లక్స్ అంటే E బార్ డాట్ డిఎస్ బార్, ఇంటగ్రేషన్ ఇది క్లోజ్ ఇంటగ్రల్ E బార్ డాట్ డిఎస్ బార్. ఫ్లక్స్ ఫార్ములా ఇది. ఫ్లక్స్ Q బై ఎప్సిలాన్ నాట్ అదే ఫార్ములా. ఈ డిఎస్ ఇస్తే అది వాడాలి, Q ఇస్తే ఇది వాడాలి. Q బై ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్ అంటే తెలుసు కదా, పెర్మిటివిటీ ఆఫ్ ఎయిర్, ఇది ఫార్ములా. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటి? డెఫినేషన్కి మనకి కంపల్సరీ 1.5 మార్క్ ఉంటుంది. దీంట్లో పాయింట్స్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్. క్లోజ్డ్ సర్ఫేస్ ఏ సర్ఫేస్ ఎలాగైనా ఉండొచ్చు, ఒక చార్జ్ ఉండొచ్చు, ఎన్ని చార్జెస్ అయినా ఉండొచ్చు. Q ఉండొచ్చు, ఇంకో Q ఉండొచ్చు కావాలంటే, ప్లస్ Q, ఇంకో ప్లస్ Q, Q2, Q3 అలా ఎన్ని చార్జెస్ అయినా ఉండొచ్చు. కాకపోతే చార్జెస్ లోపలే ఉండాలి, బయట ఉండకూడదు. ఫ్లక్స్లో స్పియర్ తీసుకున్నాం, బయట ఏమైనా ఛార్జ్ ఉంటే దాన్ని కన్సిడర్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఛార్జ్ ఉంది అనుకోండి, గాస్లో నాట్ వ్యాలిడ్ ఫర్ Q డాష్, ఓన్లీ ఫర్ క్లోజ్డ్ సర్ఫేసెస్ అనమాట. దాంట్లో ఉన్నది తీసుకోవాలి. అంటే షేప్ ఎలా అయినా ఉండొచ్చు, అదే పాయింట్స్ రాస్తున్నాము. ఈ డెఫినేషన్ ఎలా ఉంది, ఈ పాయింట్స్ మనం ఇప్పుడు దీని పాయింట్స్ వైజ్ రాస్తున్నాం. దీని సిగ్నిఫికెన్స్ ఏంటని పాయింట్స్ వైజ్ రాస్తున్నాను. మనం పాయింట్స్ వైజ్ రాసిన వాటి పాయింట్స్ సిగ్నిఫికెన్స్ పాయింట్స్ వైజ్ ఏంటంటే, గాస్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ closed surfaces. Gauss law is valid for closed surface. The shape of closed surface can be of any shape. Closed surface can be of any shape. షేప్ ఏదైనా ఉండొచ్చు అంటున్నాడు, అంటే స్పియర్ ఉండొచ్చు, సిలిండర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇర్రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు, కానీ క్యాలిక్యులేషన్స్ డిఫికల్ట్ అవుతాయి కాబట్టి వాడు జనరల్గా 3 డైమెన్షనల్ స్పియర్ కానీ లైన్ చార్జ్ సిలిండర్ కానీ తీసుకుంటాడు అవి ఎనీ షేప్. మరి ఏ షేప్ తీసుకున్నా వేరేటప్పుడు ఎందుకు వేరే షేప్ తీసుకోకూడదు అంటే క్యాలిక్యులేషన్స్ కాంప్లెక్స్గా ఉంటాయి, ఇదనమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ దీంట్లో, గాస్ లా ఈజ్ యూజ్డ్ ఇన్ సిమెట్రికల్ సిచ్యువేషన్స్. గాస్ లా ఈజ్ యూజ్డ్ ఇన్ సిమెట్రికల్ సిచ్యువేషన్స్.
సిమెట్రికల్ సిచ్యువేషన్స్. సిమెట్రీ అంటే ఏంటి? ఒకలాగే ఉండాలి. సిమెట్రీ అంటే ఎలా ఉండాలి? ఒకలాగే ఉండాలి. క్లోజ్ సర్ఫేస్ ఉండాలి. ఈ మూడు రాష్ట్రం సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక హెమిస్ఫియర్ ఉందనుకోండి, ఇక్కడ చార్జ్ ఉందనుకోండి. ఇప్పుడు ఫ్లక్స్ ఎంత అని అడతాడు. దీనికి వచ్చే ఫ్లక్స్ ఎంత అని అడతాడు. ఫ్లక్స్ ఎంత అని అడతాడు. ఇది క్లోజ్ సర్ఫేస్ లేదు, ఓపెన్ సర్ఫేస్. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకో స్పియర్ పెడతాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో స్పియర్ పెడతాం. ఇంకోటి పెడతాం. ఇట్లా పెడతాం. ఇప్పుడు క్లోజ్ అయింది. అది ఎన్ని ఉన్నాయి? ఇలాంటిది 2 ఉన్నాయి. రెండింటికి 2 హెమిస్ఫియర్స్కి యాక్చువల్ సిచ్యువేషన్లో ఒకటే ఉండాలి. ఇంకోటి మనకు కావాలని గీసాం. రెండింటికి 2 హెమిస్ఫియర్స్కి Q/ε0 అయితే ఫ్లక్స్ 1 హెమిస్ఫియర్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే క్లోజ్ చేయాలి కంపల్సరీ. 1 హెమిస్ఫియర్కి ఎంత అవుతుందంటే Q/2ε0 అవుతుంది. ఇదే హెమిస్ఫియర్లో మనకి ఏంటి అవుతుందంటే ఓపెన్గానే ఉంటుంది. క్లోజ్ చేయాలంటే ఇంకో హాఫ్ హెమిస్ఫియర్ కలపాలి. ఇప్పుడు స్పియర్ అయింది అనమాట. అర్థమైందా? అంటే ఇది మీరు రాయక్కర్లేదు ఎగ్జామ్లో. అంటే నేను ఏమంటున్నానంటే జేఈలో వీటిలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. కానీ ఐపీలో రాసేటప్పుడు పాయింట్స్ రాసి సరిపోతుంది. మ్యాక్సిమం పాయింట్స్ ఎన్ని ఉంటాయి అన్ని రాయడమే. మ్యాక్సిమం పాయింట్స్ ఎన్ని ఉంటే రాయడం. నా మీనింగ్ అది. ఎగ్జామ్ని బట్టి మీకు అర్థం కావాలి. కొంతమందికి అర్థం కావాలి. సిమెట్రికల్ సిచ్యువేషన్ అంటే ఏంటని, ఫ్లక్స్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటని తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఇది లాస్ట్ 2 క్వశ్చన్స్ చాయిస్ అండ్ ఫీల్డ్స్. అంటే లాస్ట్ టైం మనం 3-4 చేసాం. కులుమ్స్ లా అని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెరివేషన్ అని, యాక్సియల్ డెరివేషన్ అని మనం చేసాం. కొన్ని క్వశ్చన్స్ చేసాం. టార్క్ PE sin θ డెరివేషన్ చేసాం. ఇవాళ మనం ఏం చేసాం? ఈక్వటోరియల్ డైపోల్ చేసాం. రాష్ట్రం మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. లాస్ట్ టైం 3 చేసాం. ఇప్పుడు 2 చేసాం క్వశ్చన్స్. 3-4 చేసాం లాస్ట్ టైం. మొత్తం 5-6 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, 5-6 క్వశ్చన్. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఓకే 1 minute వెయిట్. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఈ 2 చాప్టర్ దాంట్లో క్వశ్చన్, దీంట్లో క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. అయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెపాసిటెన్స్లో ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి అది చెప్తాను ఫస్ట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ ఏం చెప్తున్నాను ఇవాళ. derived expression for capacitance of a parallel plate capacitor. చాలాసార్లు ఇదే అడుగుతాడు, ఎక్కువ టైమ్స్ ఇదే అడుగుతాడు. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. కెపాసిటర్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ డివైస్ టు స్టోర్ ఛార్జ్ అనమాట. కెపాసిటర్ అంటే ఏంటి? అది ఒక డివైస్ అనమాట. వాటర్ మనం ట్యాంక్లో ఎట్లా స్టోర్ చేస్తామో కెపాసిటర్లో మనం ఛార్జ్ స్టోర్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనం డయాగ్రామ్ వేస్తున్నాం. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ప్యారలల్ అంటే 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి ఇలా ప్లేట్. ఓకే, ఇక్కడ ఇంకో దీన్ని పాజిటివ్ ప్లేట్ అంటాడు. బ్యాటరీకి ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ దీని మీద ప్లస్ ఛార్జ్ ఉంది. ఈ మధ్య డిస్టెన్స్ అంతా ఈచ్ ఏరియా ఆఫ్ ది ప్లేట్స్. ఏ అంటే ఏరియా ఆఫ్ ది ప్లేట్స్. ప్లేట్ అంటే అంటే చూపించాలి. రైట్, డిస్టెన్స్ బిట్వీన్ దమ్ డి. ఈ మధ్య ఏముంది? ఎయిర్ ఉంది. దాని మధ్య ఏం ఫీల్డ్ ఉంటుందమ్మా? ప్లస్ ప్లేట్కి మైనస్ ప్లేట్కి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. దీన్ని ఏమంటారు? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. పాజిటివ్ నుంచి నెగిటివ్, దీన్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది? +2. ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది? -2. మొత్తం ఛార్జ్. ప్లేట్ మీద ఉండే సర్ఫేస్ ఛార్జ్ అంటారు. ఓకేనమ్మా? మధ్యలో ఉండే ఫీల్డ్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు డెరివేషన్ చేయాలి.
ఆన్సర్ దేంట్లో రావాలంటే మన కెపాసిటెన్స్ అంటే ఏ సింబల్తో చెప్తామంటే సి అండి. కెపాసిటెన్స్ సి. అసలు కెపాసిటెన్స్ డెఫినేషన్ ఏంటి ఇక్కడ రాస్తున్నాను. కెపాసిటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి? చార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. కెపాసిటెన్స్ డెఫినేషన్ ఏంటి? ఇది బేసిక్ ఫార్ములా, చార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్. క్యూ అంటే చార్జ్ ఆన్ ఈచ్ ప్లేట్. ఏ ప్లేట్ మీద? వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్, పిడి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఇది మన డెఫినేషన్. దీని ప్రకారం మనం ఆన్సర్ తీసుకురావాలి. ఆన్సర్ దేంట్లో ఉండాలి? మధ్యలో మీడియం మనకి ఏముంది? ఎయిర్ ఉంది. మధ్యలో ఏముంది? ఎయిర్ మీడియం ఉంది. ఎయిర్కి ఎప్సిలాన్ నాట్ తీసుకుంటాం కాన్స్టెంట్. సో మనం డెరివేషన్ స్టార్ట్ చేస్తున్నామమ్మా. డెరివేషన్ స్టార్ట్ చేసేటప్పుడు దేర్ ఈజ్ ఫస్ట్ పాయింట్ రాస్తాం. దేర్ ఈజ్ మనం డిస్క్రిప్షన్ మీద రాయాలి. దేర్ ఇస్ ఎ పాజిటివ్ ప్లేట్ ఈజ్ దేర్, దేర్ ఇస్ నెగిటివ్ ప్లేట్ ఈజ్ దేర్, separated by a distance. Air is the medium and Ryan. There is uniform electric field between the plates. These two are charged plates, positively charged plate, negatively charged plate. There is uniform electric field. There is uniform electric field. Electric field E between the two charged plates. Between two charged plates. Okay student, this is uniform electric field ఉంది. ఇప్పుడు రెండు ఏం రాయాలంటే లెట్ సిగ్మా బి ద చార్జ్ డెన్సిటీ అని రాస్తాం. సిగ్మా బి ద చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటారు. లెట్ సిగ్మా బి ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటారు. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై వాల్యూమ్, చార్జ్ బై ఏరియా అంటారు. అంటే సిగ్మా డెఫినేషన్ ఏమవుతుందన్న? చార్జ్ బై ఏరియా అంటాడు. ఏ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ప్లేట్, ఏ ఇస్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్, ఏ ఇస్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్. మరొకసారి మూవ్ చేసి చూపిస్తాను. ఈ డేటా చూడండి ఒకసారి. చూడండి క్వశ్చన్ ఇక్కడే ఉంది, మొత్తం డయాగ్రామ్ ఉంది ఇక్కడ చూపిస్తున్నాను. డయాగ్రామ్ చూసుకోండి. ఓకేనా? ఒకసారి చూడండి. ఓకేనా? కెపాసిటెన్స్ డెఫినేషన్ ఏంటన్నా? సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. క్యూ అంటే ఏంటి? చార్జ్. బి అంటే ఏంటి? పొటెన్షియల్. డిస్క్రిప్షన్ 2 పాయింట్స్ రాయాలి మీరు ఎగ్జామ్లో. ఫిజిక్స్లో ఎక్కువ డెరివేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, మ్యాథమెటిక్స్కి. దేర్ ఈజ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్, 2 చార్జ్ ప్లేట్స్, పాజిటివ్ చార్జ్ ప్లేట్, నెగిటివ్ చార్జ్. అదే కదా ఉంది. లెట్ సిగ్మా బి ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అని రాసి. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు, సిగ్మా డెఫినేషన్ ఏంటి? సిగ్మా అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, క్యూ బై ఏరియా, చార్జ్ బై ఏరియా. ఏ ఈజ్ ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్, క్యూ ఈజ్ ద చార్జ్ ఆన్ ఈచ్ ప్లేట్. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ పేజ్లో ఇది గుర్తుంచుకోండి. లెట్ డి బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అని రాయండి. లెట్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఓకే అమ్మా, ఇక్కడ ఫార్ములా గుర్తుంచుకోవాలి. బై గాస్ లా అంటాడు. బై గాస్ లా ప్రకారం ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుందంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఒక ప్లేట్కి 2 ప్లేట్లకి మధ్య, ఒక ప్లేట్ వల్ల సిగ్మా ఎప్సిలాన్ నాట్ వస్తుంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఇంకో ప్లేట్ వల్ల సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. మధ్యలో 2 యాడ్ అవుతాయి. 2 ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఏమవుతాయంటే ఒకటి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, ఇంకోటి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అన్న. సిగ్మాని మనం ఏమంటామన్నా? చార్జ్ బై ఏరియా అని చెప్తాంగా. సిగ్మాని ఏమన్నాం? చార్జ్ బై ఏరియా. రైట్. కెపాసిటెన్స్ చెప్పాలంటే
మనకి ఏం కావాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమంటారంటే ఈ ఇంటూ డి అంటారు. ఇంకొక ఫార్ములా. పి అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ ఇంటూ డి. ఈని డి బట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? క్యూడి బై ఎప్సిలాన్ నాట్ ఏ ఆర్ ఏ ఎప్సిలాన్ నాట్ వస్తుంది. అయిపోయింది. ఈ ఈజ్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా అంటే ఇది ఎలా వచ్చిందంటే బ్రాకెట్లో రాసుకోవచ్చు కావాలంటే. సిగ్మా ఈజ్ ఈక్వల్ క్యూ బై ఏరియా అని రాసుకోవచ్చు. క్యూ బై ఎప్సిలాన్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటన్నా? ఈ ఇంటూ డి. క్యూడి బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు బై డెఫినేషన్ కెపాసిటెన్స్ లాస్ట్ స్టెప్ రాస్తుంది. బై డెఫినేషన్ కెపాసిటెన్స్ డెఫినేషన్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అంటే. వి ఎంతో మనకు ఉంది అంటే క్యూ బై వి అంటే ఏంటి? క్యూడి. క్యూడి బై ఎప్సిలాన్ నాట్ ఏ అవుట్. ఇక్కడ క్యూకి క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు ఏమొస్తుంది? సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ పైకి వెళ్తే ఎప్సిలాన్ నాట్ ఏ బై డి వస్తుంది. ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఏ అంటే ఏంటన్నా? ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్. డి అంటే ఏంటన్నా? డిస్టెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్. ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్. పెర్మిటివిటీ ఆఫ్ ఏ. సి అంటే కెపాసిటెన్స్. ఓకే స్టూడెంట్, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ అడిగిన ఉంటాడు ఈ క్వశ్చన్. ఓకే, ఇది ఒక క్వశ్చన్. మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా పొటెన్షియల్ ఎక్స్ప్రెషన్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. వాట్ ఇస్ ద క్వశ్చన్? డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. Derive the expression for electric potential due to a point charge at a distance r, at a distance r. ఓకే, ఇది derive the expression for electric potential due to a point charge at a distance r. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే దానంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇది 50% డెరివేషన్. ఓకేనా? దీనికి కలిసిన డయాగ్రామ్ గీస్తున్నానమ్మా. ఆన్సర్, సొల్యూషన్. ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటున్నామన్నా ఈ లైన్ మీద పి అనే పాయింట్ దగ్గర మన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఒక ఛార్జ్ని ఇన్ఫినిటీ దగ్గర నుంచి మూవ్ చేస్తాం. ఇన్ఫినిటీ అంటే ఎక్కడ ఉంటుంది మనకు తెలియదు. అదే ఎండింగ్ ఆఫ్ బోర్డ్ తీసుకు ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫినిటీ అనుకుందాం. ఇన్ఫినిటీ పాయింట్. ఇన్ఫినిటీ పాయింట్ అంటే చాలా దూరంలో ఉంది. మధ్యలో 2 పాయింట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఏ, ఇది బి. దీని మధ్య దూరం చాలా తక్కువ, డిఎక్స్ అనుకుంటున్నాం. ఇది డయాగ్రామ్. ఇది క్యూ చార్జ్, పి పాయింట్. ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఆల్వేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. హియర్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. పి దగ్గర ఏం పెడతాం? పాయింట్ చార్జ్ పెడతాం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. మనం పొటెన్షియల్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి +1 యూనిట్ చార్జ్ ఇట్లా మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే ఆపోజిట్గా మూవ్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెఫ్ట్ టు రైట్, యూనిట్ ఛార్జ్ను రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తుంది. అంటే వర్క్ ఈజ్ డన్ అగైన్స్ట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. ఎలా కనుక్కోవాలి? పొటెన్షియల్ అంటే ఏంటి? బేసికల్గా వర్క్ డన్ బై ఛార్జ్. పొటెన్షియల్ అంటే వర్క్ డన్ బై ఛార్జ్.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ బై ఛార్జ్, పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే రిడల్ బై ఛార్జ్. పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఈ పాయింట్ తీసుకురావాలి. మధ్యలో ఒక పాయింట్ పెట్టుకున్నాము, ఏ నుంచి బీకి డిస్టెన్స్, ఏ నుంచి బీకి డిఎక్స్, స్మాల్ డిస్టెన్స్. ఓకేనా? ఆ స్మాల్ డిస్టెన్స్ తీసుకుని మనం పొటెన్షియల్ వర్క్ డన్ రాస్తాం. ఓకేనన్నా? ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నాను, డాక్టర్ అర్థమైంది కదా. Let dW is the work done in moving unit charge from B to A as shown in the figure. B to A as shown in the figure. B నుంచి A మూవ్ చేస్తుంది. ఇది వర్క్ డన్ పొటెన్షియల్ అవుతుంది. ఎందుకంటే యూనిట్ ఛార్జ్ అయినప్పుడు దీన్ని ఏమంటారు అంటే డిడబ్ల్యూనే మనం డివి అని కూడా రాయొచ్చు. యూనిట్ ఛార్జ్ అయితే క్యూ ఛార్జ్ తీసుకుంటే డిడబ్ల్యూ అని రాయొచ్చు. ప్లస్ ఫైవ్ బదులు క్యూ ఛార్జ్ తీసుకుంటే డిడబ్ల్యూ అని రాయొచ్చు. వర్క్ డన్ పొటెన్షియల్ ఒకటే. డిడబ్ల్యూ ఏమవుతుందంటే మైనస్ అని వస్తుంది. మైనస్ ఈ ఎంత డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం, మైనస్ ఎందుకు వస్తుంది? వర్క్ ఈజ్ డన్ ఎగెన్స్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. వర్క్ ఈజ్ డన్ against the electric field. Electric field left to right ఉంది, మనం మూవ్ చేసేది రైట్ టు లెఫ్ట్ చేస్తాం. మైనస్ సైన్ వస్తుంది. మైనస్ ఈ డిఎక్స్. డిడబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ డిడబ్ల్యూ ఆర్ డివి? స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. డిడబ్ల్యూ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఆ డివి అంటే స్మాల్ పొటెన్షియల్. డివి అంటే స్మాల్ పొటెన్షియల్. ఓకేనా? ఇది మన ఫస్ట్ పొటెన్షియల్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో దీన్ని డెరివేషన్ చేస్తున్నామమ్మా. సిచ్యువేషన్ ఇదిగా ఉంది కదా. ఓకేనా? నెక్స్ట్ పేజ్లో మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి ఫార్ములా వేస్తాం. డివి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ డిఎక్స్. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు మ్యాథమెటికల్ ప్రాసెస్ చేయాలి కంపల్సరీ. ఇంటగ్రల్ డివి ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు మైనస్ ఇంటగ్రల్ ఈడిఎక్స్ అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా రాసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుందంటే 1/4πε0 q బై డిస్టెన్స్ x స్క్వేర్ అవుతుంది. ఎలా అవుతుంది చెప్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ x అవుతుంది. పాయింట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? x. ఇక్కడి నుంచి ఇక్కడికి r, ఇక్కడి నుంచి ఇక్కడికి x. అందుకోసం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ క్యూ ఛార్జ్ ఉంది చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1/4. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? 1/4πε0 q బై x స్క్వేర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా 1/4πε0 q బై x స్క్వేర్. లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇది ఎక్స్ప్రెషన్. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఇంటగ్రల్ డివి రాస్తున్నాం మైనస్ ఇంటగ్రల్ 1/4πε0 q బై x స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? ఇంటగ్రల్ డివి లిమిట్స్ ఇస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేస్తున్నాం? ఇన్ఫినిటీ దగ్గర నుంచి మూవ్ చేసి ఆర్ దగ్గర రావాలి. ఇన్ఫినిటీ నుంచి ఎక్కడి దగ్గర రావాలి? ఆర్ దగ్గర రావాలి. ఓకేనా? చూడండి, సరే. ఇన్ఫినిటీ, అక్కడ ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఇక్కడ దాకా రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇంటగ్రల్ డివి అంటే ఏంటి? ఇంటగ్రల్ డివి అంటే ఈ వి అవుతుంది. ఇంటగ్రల్ డివి అంటే వి ఇక్కడ రాస్తారు. ఇంటగ్రల్ డివి అంటే ఏం రాస్తామమ్మా? వి. ఇంటగ్రల్ డివి ఇక్కడ రాద్దాం. ఇంటగ్రల్ డివి అంటే వి. ఈ కాన్స్టెంట్ బయట తీసేసేయండి అన్న. 1/4πε0 q, ఈ రెండు పైకి తీసేస్తే ఇంటగ్రల్ 1/x స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. లిమిట్స్ ఏంటి? దీన్నే డిఫరెంట్ ఇంటిగ్రేషన్ అంటారు. ఇన్ఫినిటీ టు ఆర్. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాం 1/4πε0 v is equal to minus 1/4πε0 into q. ఈ 1/x స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే x to the power of -2 plus 1 by -2 plus 1 between the limits infinity to r.
ఇంటిగ్రేషన్ చేసేసాం. వాట్ ఇస్ 1/x² అంటే x⁻² అని అర్థం. ఇంటిగ్రల్ x⁻² అంటే ఫార్ములా -2 + 1/-2. ఇక్కడ -2 + 1 అంటే -1 వస్తుంది, ఈ మైనస్ ఇక్కడ -2 + 1 అంటే మైనస్ వస్తుంది, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు q/4πε0. ఓకేనా? ఇక్కడ x⁻² -2 + 1 అంటే ఎంత? x⁻1 అంటే 1/x అని రాయొచ్చు. x⁻1 ఇన్ఫినిటీ టు r. లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే q/4πε0 x ఉన్న జాగాలో r పెట్టండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ -1/∞. 1/∞ అంటే ఏంటి నాన్న? 0. 1/∞ అంటే ఏంటి? 0. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 1/4πε0 q/r అవుతుంది. ఆన్సర్ ఏంటి? వాట్ ఇస్ ద ఫార్ములా? v = 1/4πε0 q/r అని వస్తుంది. దిస్ ఇస్ ద డెరివేషన్. ఇదే derivation. Okay students, this is the question number 4 today. Right students, మనం అన్ని మన ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. వీడియోస్ మీరు చూడండి, మళ్ళీ ఒకసారి అసెస్ చేయండి. ఏపీ బోర్డ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.